చలో పోయిండు. మరి ఇవాళ ఇంకా వస్తాడో రాడో తెలియదు. ఇవాళ అసెంబ్లీకి వస్తాడో రాడో తెలియదు. మొత్తానికి ఈ కథ నడిపిస్తుండు. అయితే ఇక్కడ మనము ఒక మాట, అసెంబ్లీకి వచ్చి ఆదరేసుకొని పోవుడేనా? అసెంబ్లీకి వచ్చి ఎప్పుడో ఒకసారి ఈ ఉద్యోగం ఊసిపోకుండా కాపాడుకోవడమేనా ఈయన బాధ్యత? జనాలను కాపాడేది లేదా? ఇప్పటికీ 58 లక్షల జీతం తీసుకుంటూ జనాల సొమ్ము, 58 లక్షల పైచిలకు, 58 లక్షల పైచిలకు జనాల సొమ్ము తీసుకున్నాడు. మరి ఈయన ఏం చేస్తున్నట్టు, మరి ఎట్ట చేస్తున్నట్టు అంటే ఈయనకు ఇప్పుడు ఓడిపోయినాక కూడా ఇంకా అహంకారం తగ్గలేదా అనేది ఇప్పుడు ఊరూరా చర్చ నడుస్తుంది. కేసీరావు ఓడిపోయినాక కూడా అహంకారం ఇంకా తగ్గలేదా, దొరతనం ఇంకా పోలేదా, జనాలు కుర్చీ కూర్చుకొని ఫామ్ హౌస్లో వండబెట్టినా కానీ దొరతనం ఇంకా పోలేదా అంటే పోలేదు అనేదే మనకు కళ్ళకు కనపడతా ఉంది. దానికి నిదర్శనం ఏందయ్యా అంటే అసెంబ్లీకి రాకపోవడమే. ఇక